ఈ రోజు మనం ఎండు మెత్తళ్ళతో ఇగురు కర్రీ చేసుకుందాం. ముందుగా మెత్తళ్ళు తీసుకుని తలకాయ, తోకలు, రెక్కలు ఇవన్నీ తీసేసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ వేస్ట్ మొత్తం పడేయాలి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వేడి నీళ్లు కాచి ఈ గిన్నెలోకి పోసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ మెత్తళ్ళకి ఇసుకుంటుంది. 2-3 సార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఈ మెత్తళ్ళని వేసుకుందాం. ఈ మెత్తళ్ళు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం వాసన రాకుండా. ఈ మధ్యలో గరిటతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి అడుగున. మెత్తళ్ళు ఇంకా ఏగిపోయాయి, మంచి గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది ఇగురు కర్రీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా మూకుడు పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి. అడుగు నుంచి ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా గరిటతో కదుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలాగా గరిటతో కదుపుకుందాం. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు కదుపుకుంటూ ఉండాలి కొంచెం వేగేంత వరకు, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇంకా ముందుగా కట్ చేసిన మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసుకోవాలి. ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటతో మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఒకసారి మొత్తం అంతా కలుపుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మెత్తళ్ళు, అవి వేసుకుందాం. మెత్తళ్ళు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం గరిటతో. మొత్తం గరిటతో కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఈ ఉప్పు కారం కలిసేలాగా గరిటతో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్స్ వేయట్లేదు. ఇప్పుడు ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇదిగోండి చూడండి, ఆయిల్ మొత్తం తేలింది, ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. మధ్యలో గరిటతో కదుపుకుంటూ ఉండాలి, మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటతో కదుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మెత్తళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్లో బాగా ఉడకాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కర్రీ. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి ఒకసారి కదుపుకుని గట్టితో మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కర్రీలో వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇలా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ కర్రీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎండు మెత్తళ్ళు టమాటో కర్రీ రెడీ. పాలింతలు ఈ మెత్తళ్ళ కర్రీ తింటే పాలు బాగా పడతాయట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.